తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. గురువారం సచివాలయంలో జరగబోయే కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు చేయబోతుంది. తెలంగాణలో ప్రజలు రేషన్ కార్డుల కోసం గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేయలేదు. అలాగే అప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను కూడా నమోదు చేయలేదు. దీంతో రేషన్ సరుకుల కోసం మాత్రమే కాకుండా వివిధ పథకాలకు అప్లై చేసేవారు రేషన్ కార్డులు లేక ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కార్యాచరణ ప్రారంభించింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 91,68,291 రేషన్ కార్డులు ఉండగా ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య 89,96,96,000గా ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం గత 10 ఏళ్లలో సుమారు 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీంతో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తుల్ని పరిశీలించడంతో పాటు కొత్త దరఖాస్తుల స్వీకరణ, కార్డుల జారీపై గురువారం జరిగే రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో తెలంగాణ సర్కార్ చర్చించనుంది. అలాగే రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయనుంది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల్ని పరిశీలించాలా లేదా కొత్తగా దరఖాస్తుల్ని స్వీకరించాలా అనే దానిపై రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. రేషన్ కార్డు విషయంలో కూడా చాలా మంది సభ్యులు మాట్లాడారు. చాలా కేటగిరీగా అష్యూరెన్స్ ఇస్తున్నాను స్పీకర్ సార్. మా క్యాబినెట్ మీటింగ్లో దాని విధి విధానాలు ఫైనలైజ్ చేస్తున్నాము. రాష్ట్రంలో ఎలిజిబుల్ అందరికి కూడా, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకందరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ రేషన్ కార్డు విషయం, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అతి త్వరలో రేషన్లో సన్నబియ్యం ఇవ్వబోతున్నాము.